తస్సది అత్తమ్మా, మాకు తెలుస్తోందిలండి. సంతోషి పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి మీరు కాస్త ఎక్కువ బెంగ పెట్టుకున్నారు. మీరంత బెంగేం పెట్టుకోకండి, నేను అక్కయ్య ఉన్నాం కదా. అక్క, అత్తయ్య గారికి సేవ చెయ్యి. అలాగే చెల్లి, ఎందుకని చేయను? ఏది మీ కాళ్ళు ఎట్టివ్వండి. ఈ సేవ చేసే భాగ్యం కావాలన్నా ఎంతమందికి దొరుకుతుంది? ఈ దమయంతి మాధవులకి ఏమైంది? సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కూడా వీళ్లలో మార్పు రాదే. వీరు మారిపోయారంటే నాకు అనుమానమే. తస్సదియ్య అత్తమ్మ, అలా వంకరగా ఎందుకు చూస్తున్నారు మమ్మల్ని? సమయానుకూలంగా అందరూ మారతారని అంటూ ఉంటారు కదా, అందులో మేం కూడా ఉన్నాం అనుకోండి. కాకపోతే అత్తమ్మ, ఒక్క విషయం చెప్పనా? నిన్న రాత్రి నుంచి మాకు అసలు నిద్రే పట్టడం లేదు. ఎందుకమ్మా, ఏం కష్టం వచ్చింది? తస్సదియ్య అత్తమ్మ, మన సంతోషి అత్తవారింట్లో అన్ని కష్టాలు పడుతుంటేను, అంతలేసి మాటలు పడుతుంటేను, అప్పుడు మాకు మాత్రం నిద్ర ఎలా పడుతుందో చెప్పండి. ఎవరు అత్తారింట్లో వాళ్ళకి గౌరవం లేకపోతే అక్కడ వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఇక మన సంతోష అత్తవారింటి వాళ్ళు మరీను పాపం దాన్ని చీటికి మాటికి కష్టపెడుతూనే ఉన్నారు. మరి లేకపోతే ఏమిటి? ఆ ఇంట్లో అలా ఉండే కన్నా మన సంతోషి విడాకులు తీసుకోవడం మేలు. అప్పుడు గాని ఆ ఇంటిలి పాతికి బుద్ధి రాదు. బుద్ధి విషయం ఎలా ఉన్నా మన సంతోషి వాళ్ళ బారి నుంచి బయటపడుతుంది కదా. అది కాదత్తయ్య, ఇప్పుడు మన సంతోషి వయసు ఎంతని మనం దానికి మళ్ళీ పెళ్లి చేసేద్దాం. ఓ ఇదా, వీరి మోసం నాకు అర్థమైంది. ఒక్కసారి డబ్బొచ్చి పడిపోయిందనుకోండి, మన సంతోషిని పెళ్లి చేసుకోవడానికి లైన్లో వచ్చి నిలబడతారు అబ్బాయిలంతా. మరి లేకపోతే ఏంటక్క? కానీ ఏం లాభం? మన సంతోషి ఎలాగూ నీ మాట నా మాట వినదు కదా. కాకపోతే అత్తమ్మ ఏమైనా చెప్పిందంటే మాట ముందుకెళ్తుందేమో. బావుందమ్మా. మరి నిన్నేమో ఇంకో రకంగా మాట్లాడారు. తెల్లారుగానే ఏమైంది? మన సంతోషి అత్తారుంట్లోనే ఉండాలి, అదే దాని ఇల్లు అన్నారు. మరి ఈ రోజు మీ నదీ ప్రవాహం వెనక్కి పరిగెడుతోంది. తస్సది అత్తమ్మ, మేం సంతోషి మంచి కోసమే కదా ఆలోచిస్తున్నది. మీ మంచితనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీ మాటలు నాకేం వినాలని లేదు. అయినా కూడా సంతోషి నాకు మాట ఇచ్చింది, అందుకే దాన్ని ఏమనను. చాలు వదలండి. మీ మాట వినిపించడం కోసమే ఇద్దరూ కలిసి వచ్చేసారా దొంగ నాటకాలాడడానికి? సర్లేండి అత్తయ్య, ఎందుకు కోపడతారు? మేం పోతాంలేండి. ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో మాట్లాడడానికి మీరొక్కరే కాదుగా, ఇంకా మనుషులున్నారు. లేకపోతే ఏమిటక్క, మనం వెళ్ళగానే మా ఆయన గారికి ఫోన్ చేసి మొత్తం చెప్దాం. ఆయన ఏదో ఒక సలహా చెప్తారు. తస్సదియ్య పదక్క. నమామి క్రాంతి మాత. అంతా మంచి జరుగును మాత. సంతోషి నెమ్మదిగా మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకి మార్చేసుకుంటుంది. దేవి సరస్వతి, మీరన్నది సత్యమే. దేవి సంతోషి వ్యవహరిస్తున్న తీరులో ఏ ఒక్కరిని ఉపేక్షించడం సంభవం కాదు. మేము సంపూర్ణ విశ్వాసంతో ఈ మాటను అనగలుగుతున్నాం. సమస్త దేవలోకం మీద ఏదో అసురశక్తి యొక్క ప్రభావం కనిపిస్తోందని, అదే దేవి సంతోషి మార్గంలో అడ్డంకులను కలిగిస్తోందని మా అభిప్రాయం. ఇదే కనుక నిజమైతే బ్రహ్మదేవ, మీరే ఈ సమస్యకు సమాధానం సూచించాలి. దేవి, ఈ సమస్యకు పరిష్కారం మేము ఏమీ చేయలేము. మీరు చేయలేకపోతే మరెవరు చేయగలరు బ్రహ్మదేవా? ఈ కార్యం కోసం మేము అగ్నిదేవుణ్ణి ఆహ్వానించాల్సి ఉంటుంది. అగ్నిదేవుడే సమస్తముగా కనిపించిన శక్తులను తన తీక్షణమైన తేజంతో భస్మం చేయగలరు. దేవరాజు ఇంద్రుని తర్వాత అంతటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు అగ్నిదేవులే. వారే సమస్తముగా కనిపించని శక్తులన్నిటినీ నియంత్రించి అదుపులో ఉంచగల సమర్థులు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఒకవేళ మేము అగ్నిదేవులను ఆహ్వానిస్తే
ఆయనే ఈ సమస్యకు సమాధానం అవశ్యం ఇవ్వగలరు. వెంటనే వారిని ఆవాహన చేయాల్సిందే. ఓం వైశ్వానరాయ విద్మహే లలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ప్రణామాలు బ్రహ్మదేవ. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు మాతలు. ఆయుష్మాన్ భవ. మాతలు, మీరంతా కలిసి నన్నెందుకు ఆహ్వానించారో తెలుసుకోవచ్చా? ఏ ఉపకారం చేయమంటారు? అగ్నిదేవ, మాకో సందేహం ఉంది. ఈ దేవలోకం మీద ఏ అసురశక్తి ప్రభావమో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏ విధంగానైతే త్రిశక్తి మాతలు కలిసి దేవి సంతోషిని గమనించి వచ్చిన పిదప ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏదో మాయావి శక్తి మన దేవతలను భ్రమింపజేస్తోందని. దీని దుష్ప్రభావం చేతనే దేవి సంతోషి భ్రమలో ఉన్నారు. ఈ కారణంగానే అగ్నిదేవ మీకు ఈ కార్యాన్ని అప్పగించాలనుకుంటున్నాము. మీరు వెనువెంటనే ఆ కనిపించని శక్తిని కనుగొనండి. అప్పుడే మన దేవలోకం దేవి సంతోషిమాత ఆ కనిపించని శక్తి నుండి ముక్తిని పొందగలరు. అగ్నిదేవా, దేవి సంతోషికి సాయం చేయండి. ఈ సమస్యకు వెంటనే సమాధానం వెతకండి. ఆజ్ఞమాత, మేము మా సమస్త శక్తులను ఉపయోగించి చూస్తాం. నన్ను ఆజ్ఞాపించండి బ్రహ్మదేవ. ఈ సంతోషి నా మాటకు ఎదురు చెప్పి నా ఆశలన్నీ అడియాసలు చేసేసింది. ఈ దేవుడు ఎప్పుడైనా సరే మా మాట విన్నాడా? ఏకంగా సతీ సావిత్రం తీసుకొచ్చి మా ఇంట్లో పుట్టించాడు. ఎంత ధైర్యం రా నీకు? అరే వీడు మున్నాగాడు కదూ. వీడేం పాడు పని చేశాడో ఎదవా. నీలాంటి వాళ్ళతో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. కానీ చెప్పు, నిజం చెప్పు. నీ భార్యను ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నావు? చెప్పు. నేను ఎవరిని అడగను రా. నీ మంచితనం ఏంటో స్టేషన్కి వచ్చి అక్కడ నిరూపించుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే టెర్రరిస్ట్ అని చెప్పి ఇక్కడే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. పద స్టేషన్కి. ఎస్పీ గారు పాప మంచివాడే, వదిలేండి వాడిని. మంచి ఒకరు తానే తీసుకొచ్చావులే. పక్కన జరుగు. పాపం నీకు తెలియదు అనుకుంటా, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే జైలు కూడా తినాల్సి వస్తుంది. ఏం చేస్తానండి? డొమెస్టిక్ గృహహింస చట్టం. తనేం చేస్తాడు? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో పెళ్ళాన్ని నేర్పిస్తే జైలుకి వెళ్లాల్సిందే. నీ పెళ్ళాన్ని కొట్టినప్పుడు తిట్టినప్పుడు తెలియలేదా? పదా జైలుకి. పదా ముందు జీపే కానిస్టేబుల్స్ ఎక్కించండి. ఇదా విషయం కృష్ణ. ఇక విషయాన్ని బుర్రలోకి ఎక్కించేసేయి. మాతలు, మీరు దిగులు చెందకండి. మేము మా సమస్త శక్తులను ఉపయోగించి ఆ అసుర శక్తిని అంతమొందిస్తాం.